నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మిథున రాశి జనవరి మాసం రాశి ఫలితాలు చూద్దాం. సో, జనవరి మాసంలో వీళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళు చాలా ఆర్థికంగా చాలా హ్యాపీగా ఉంటారు. అంటే చాలా ఆనందంగా ఉంటారు. అంటే ఏ బెంగ ఉండదు వీళ్ళకి ఈసారి. వచ్చిందా? ఖర్చు పెట్టామా? బాగున్నామా? మనం బాగున్నాము. మన మనసు బాగుంటుంది. చాలా ఉంటది. కానీ మనసు బాగుండదు. తక్కువ ఉంటది. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. అది మిథున రాశి ఈ మాస ఫలం. మామూలుగా మీరు ఒక సన్యాసి జీవితం తీసుకుంటే వాడికి ఎప్పుడు ఒకేలా ఉంటుంది. కానీ మనిషి ఏంటి? ప్రతిరోజు, ప్రతి మాసం వాడి ఆలోచన అనేది మారుతూ ఉంటది. నాకు డబ్బులెప్పుడొస్తాయి? వచ్చినప్పుడు ఒక రకంగా, రానప్పుడు ఒక రకంగా, భార్యతో గొడవ పెట్టుకుంటే ఒక రకంగా, ఆరోగ్యం బాలేకపోతే ఒక రకంగా. అంటే ప్రతి నెల, ప్రతిరోజు వాడి ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఇది కావాలి, వాడు ఇదన్నాడు. సో, అందుకని మనం రాశి ఫలాలనేది చెప్పుకునేది బేసిక్‌గా. మన మానసిక పరిస్థితి గురించి మనం ఎలా అనలైజ్ చేయాలి? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఒక యోగినో, సన్యాసి అనుకోండి ఎప్పుడు ఒకేలా ఉంటాడు. వాడికి ఏ గొడవ లేదు. కానీ మనిషి అనేవాడికి రాశి ఫలాలు అవసరం. తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకోవాలి మనల్ని. మనకు అవసరాలు ఉన్నాయి కదా! ఆర్థిక డబ్బు కావాలి కదా! సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడుతున్నాం. ఓకే. సో, జాబర్స్ గురించి మాట్లాడదాం. ఈ జాబ్ చేసే వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. నేనేం జేయాలి? ఏం జేస్తే బావుంటుంది? ఆలోచన అనమాట. ఆలోచన బాగా పనిచేస్తది. ఆలోచన బాగా లాజికల్‌గా బాగా ఆలోచిస్తారనమాట. పని పట్ల శ్రద్ధ ఉంటుంది. పని పట్ల ఆలోచన, నా పనిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది? ఆర్థికంగా ఎలా కలిసొస్తుంది? మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో, ఇక్కడ మైండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వలన ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ముందు చూపు ఉంటది మనిషికి. మనమే వీక్ ఉన్నామంటే ముందు చూపు ఎలా ఏస్తాము? అంటే మైండ్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంది మిథున రాశి వాళ్ళకి. సో, స్కెచ్ ప్లాన్ ఏస్తున్నారు వీళ్ళు. ఆహా! ఇది జేసుకుందాం, అది జేసుకుందాం, వీడితో ఇలా ఉందాం, ఈ అధికారితో ఇలా ఉందాం, నా కొలీగ్‌తో ఇలా ఉంటాను, మేనేజర్ గారితో ఇలా మాట్లాడదాము, ఈ పని జేసుకుందాము, ఫోన్‌లో యాప్‌లేసుకుందాము, కంప్యూటర్‌లో ఎడిటింగ్ జేసుకుందాము. సో, ఇది బేసిక్‌గా ఈ జాబ్ జేసేవాళ్ళు వీళ్ళు. తర్వాత ఇప్పుడు మనము వీళ్ళకి ఈసారి కలిసొచ్చేదేంటంటే, లక్ష్మీదేవి అంటే డబ్బు గాని, డబ్బు, లక్ష్మీదేవి స్త్రీ గాని, వీళ్ళ జీవితంలో మీ భార్య గావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ గావచ్చు, మీకు ఒక అద్భుతమైన ఐడియా ఇస్తుంది. అంటే లైఫ్ చేంజింగ్ ఐడియా. అంటే లక్. ఏది చేస్తే మీకు బావుంటదండి? అంటే సో, ఒక స్త్రీ వల్ల ఒక ఒక మాతృమూర్తి ఎట్లైనా ఒక లేడీ వల్ల మీరొక కొంచెం ఒక లేడీ గైడెన్స్ తీసుకోవాలి. ప్రతిసారి మన ఆలోచన, మన థాట్స్, మన ప్లాన్స్ గాదు. అప్పుడప్పుడు మీరు ఒక లేడీ, ఒక ఆడామె ఒక అడ్వైస్ తీసుకుంటే మీకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అది ఈ నెల మిథున రాశి వాళ్ళకి ఆ యోగం ఉంది. సో, మీరు ఏదైనా ఒక పని చేసే ముందు మీ ఆవిడనో, మీ చెల్లినో, మీ అమ్మనో అడగండి. అడిగితే మీకు బాగా ప్లస్ అవుతుంది. ప్లస్ అయ్యి మీకు ఏవైతే కొన్ని అర్థం కాని విషయాలుంటే అవన్నీ లోతుల్లో నుంచి పైకొచ్చి మీకు కనిపిస్తాయి. అర్రే! ఇదా? 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 అర్రే! అప్పటి నుంచి ఇదనుకుంటున్నానా? ఇది ఇలా ఉందా? సో, ఇదంతా ఆహ్, మన స్త్రీ శక్తి వల్ల మనకు హెల్ప్ అవుతుంది ఈ విధంగా. అంటే ఫ్యాక్ట్స్ అనేవి బయటికొస్తాయి. మూలాల్లో కొన్ని నిజాలుంటాయి గదా! బయటకొచ్చి కనిపిస్తాయి. సో, ఒక అడ్వైస్ తీసుకోండి. ఒక ఆడామె దగ్గర. తర్వాత మనం ఇంకా మాట్లాడాము అక్యుములేటెడ్ ఫ్యామిలీ, అక్యుములేటెడ్ వెల్త్ గురించి మాట్లాడదాం. అక్యుములేటెడ్ ఫ్యామిలీ అన్నాము. సో, పరివారంలో కూడా మనకు చాలా హుషారుగుంటారు మీరు. యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వడము, కలిసిమెలిసి చిన్న పండగలు చేసుకోవడం. ఎలా అయినా ఇప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి కలిసి మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు మీరు. భోగి, కనుమ, సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసి బాగా ఉత్సాహంగా ఉంటారు మీరు ఈ సంక్రాంతిలో.
అలా ఉత్సాహంగా ఉండాలి. అలా ఉత్సాహంగా ఉంటేనే మన కుజగ్రహం అనేది స్ట్రెంగ్త్ పెరుగుతది. శక్తి అనేది పెరుగుతది కుజగ్రహానికి. సో, మనకి ఆలోచననే గాదు, శక్తి గూడా బాగా ఉండాలి. ఆలోచన ఉండాలి. అడ్వైస్ తీసుకోవాలి. ఇంకా మనం ఎప్పుడు ఆలోచించే విధానం కాకుండా అప్పుడప్పుడు మనకి తెలియని చాలా విషయాలుంటాయి. వాటి గురించి గూడా ఆలోచిస్తారు, ఆలోచించాలి. సో, ఈ ట్రాక్‌లో మీరు వెళ్తారు. అలా వెళ్తూ ఉంటే మీకు సక్సెస్ అనేది ఏర్పడతది. సో, ఇప్పుడు జాబ్ జేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళ గురించి మాట్లాడదాం. జాబ్ జేసే వాళ్ళకి చాలా బాగుంది. నో నీడ్ టు వరీ. మేనేజర్‌తో రిలేషన్స్ బాగుంటాయి. ఫ్రెండ్స్‌తో, కొలీగ్స్‌తో బావుంటది. బిజినెస్‌లో గూడా హెల్ప్ అవుతది. బిజినెస్‌లో గూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంది. సో, మనం జాబర్స్ గురించి మాట్లాడాము. బిజినెస్ వాళ్ళ గురించి మాట్లాడతాం. భార్యాభర్తల సఖ్యత గురించి కూడా మాట్లాడదాం. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా ఈ మంత్ మీకు బానే ఉంటది. నో నీడ్ టు వరీ. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఈ నెల బావుందండి మిథున రాశి వాళ్ళకి. అన్నీ బానే ఉంటాయి. స్టేబుల్‌గా ఓ ధాటికొచ్చి మెల్లిగా నీట్‌గా ముందు నడుస్తూ ఉంటాయి. సో, ఇవి అండి మిథున రాశి మాస ఫలితాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన గురించి. ఇక్కడ చెప్పదగ్గ పాయింట్, ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు. కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే. నాకు బావుంటదా? మా పాపకు బావుంటదా? మా బాబుకు బావుంటదా? సరే, ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం. ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది. కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటది. ఒక మెట్టు ఎదగాలి. నాకు ఇవాళ బైక్ ఉంది. రేపు కారు ఉంటే బావుంటదే. నాకు కారు ఉంది. రేపు ఒక 4 కార్లు, 5 కార్లు ఉంటే బావుంటది. నాకో కారు, మా అబ్బాయికో కారు. ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి. మన బిహేవియర్‌లో మార్పొస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పొస్తుంది. ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు. మంచిగా ఆలోచించాడు. మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి. మంచిగా ఆలోచించండి. పగలు రాత్రి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్‌గా ఆలోచించడం. మీరు నెగెటివ్‌గా ఆలోచించారా, మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది. ఆర్థికంగా క్షీణించిపోతారు. ఇంట్లో గొడవలు, బయట గొడవలు. నెగెటివ్‌గా ఆలోచించవద్దు. నెగెటివ్‌గా మాట్లాడవద్దు. ఫస్ట్ స్టెప్ అది. నెగెటివ్‌ని దూరం చేయాలి. ఎవరి గురించి అని నెగెటివ్‌గా మాట్లాడొద్దు. నెగెటివ్‌గా ఆలోచించవద్దు. పాజిటివ్‌గానే ఆలోచించాలి. ఎవరైనా కావచ్చు. నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, చిరంజీవి కావచ్చు. ఎంతో కొద్దిగా పాజిటివ్‌గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు. ముందు ఆలోచన సరిగ్గుంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది. అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి. చేతిలో డబ్బు నుంచుంటుంది. లక్ష్మి మన దగ్గర ఉంటుంది. మనతో పాటు ఉంటుంది. లక్ష్మి మన పక్కన ఉంటుంది. సో, ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను, కానీ ఎవరు సీరియస్‌గా తీసుకోరు. కానీ ఈ సంవత్సరం 2025 కొంతమందైనా నేను చెప్పింది సీరియస్‌గా తీసుకొని వాళ్ళ జీవితం మార్చుకుంటారు. ఒకసారి కాదు, 100 సార్లు చెప్తూ ఉంటాం, మారండి, మారండి, మారండి. మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా, అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు. మనిషి కూడా అంతే. అరే ఇది చెయ్యకురా, వద్దురా, మంచిది కాదురా, ఇలా మాట్లాడకురా, అటువైపు పోకురా, రాత్రి 9 ఇంటికొచ్చేయి, బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు. ఆడు బయట తిరుగుతాడు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి. మన అమ్మా నాన్న చెప్పింది, మన గురువులు చెప్పింది వినాలి. తప్పు అడుగులు వేయకూడదు.